నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆంధ్రోడివి బతకడానికి వచ్చావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఏపీలో బీపీసీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. కార్పొరేషన్ మీటింగ్, కౌన్సిలర్ డిష్యూమ్ 20 నిమిషాల వీడియో వైరల్. మహాకుంభమేళా భక్తులకు గుడ్ న్యూస్, విశాఖ నుంచి కుంభమేళాకు 9 ప్రత్యేక రైళ్లు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు. అల్లు అర్జున్పై నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 ఓ చెత్త సినిమా, మా సీఎంపై మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రావాడివి, అట్లనే ఉండు, బతకడానికి వచ్చావు, ఇచ్చిన గౌరవాన్ని తీసుకుని వ్యాపారం చేసుకో అంతే. తెలంగాణకు మీరేం చేశారు? పద్ధతి మార్చుకోకుంటే నీ సినిమాలు తెలంగాణలో ఆడనీయం, సైలెంట్గా వ్యాపారం చేసుకో, లేదంటే ఏపీకి వెళ్ళిపో అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం వెంబడి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ హామీ ఇచ్చిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. దీనికోసం తొలుత 6,100 కోట్లను పెట్టుబడిగా పెట్టనుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం క్రమంగా పుంజుకుంటోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీని ఎంచుకున్నందుకు బీపీసీఎల్కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ రసాభాసగా మారింది. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు. బీఆర్ అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్ నేతలు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేయించుకున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్కు అవమానం జరిగిందని బీజేపీ మండిపడ్డారు. దీంతో గొడవకు దారితీసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న కుంభమేళాకు విశాఖ పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపాలని తూర్పు కోస్తా రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం, గోరఖ్పూర్, విశాఖపట్నం దీనదయాల్ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య ఈ రైళ్లు నడుస్తాయి. యాత్రికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీష్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31తో అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగియనుంది. వివిధ కారణాల వల్ల గడువును 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఐఎన్పిఆర్ అధికారులు పేర్కొన్నారు. మార్చి 31 వరకు అక్రిడేషన్ల గడువును పొడిగించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.